ఎస్ సత్య గారు బంటుమిల్లి నుంచి వచ్చారు. వీరు భర్త వయసు 37 సంవత్సరాలు, భార్య వయసు 30 సంవత్సరాలు. భార్యకి ఇర్రెగ్యులర్ సైకిల్స్, రెట్రోవర్టెడ్ యూట్రస్, బైలాటరల్ పీసీఓడి, తర్వాత పీసీఓఎస్ అయిపోయింది అది. మరి అలాగే యూట్రైన్ పాలిప్ ఉంది, ఎండోమెట్రియల్ పొర థిక్గా ఉంది అని చెప్పారు. రోజు స్కాన్లు తీసినప్పుడు అండం గ్రోత్ రావటం లేదని చెప్పారు, గ్రోత్ డిఫెక్ట్. అలాగే గ్రోత్ వచ్చినా కూడా ఇంజక్షన్లు రోజు చేసినా కూడా చివరికి రప్చర్ అవ్వట్లేదు, రప్చర్ డిఫెక్ట్ అన్నారు. మరి ఇన్ని చెప్పారు. ఇక భర్తకు వచ్చేటప్పటికి వెరికోజీలు రైట్ సైడ్ గ్రేడ్ 2 ఉందన్నారు, లెఫ్ట్ సైడ్ గ్రేడ్ 1 ఉందన్నారు, హైడ్రోసీల్ కూడా ప్రజెంట్ అన్నారు, ఎపిడైడిమల్ సిస్ట్ ఒకటి ఉందన్నారు, వీర్య కణాల్లోకి వచ్చేటప్పటికి మొటిలిటీ మార్ఫాలజీ డిఫెక్ట్ ఉందన్నారు. మరి ఇన్ని చెప్పారండి. టెరటోజూస్పెర్మియా, అస్తునోజూస్పెర్మియా, లెగోజూస్పెర్మియా, బోల్డ్ పదాలు, బోల్డ్ పేర్లు. మరి జబ్బులకి చాలా చెప్పారు. ఎంత చేసినా చివరికి ఎన్నాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చిందండి మన దగ్గర? 2 నెలలు సార్. 2 నెలల్లో వచ్చింది ప్రెగ్నెన్సీ. ఏంటండి ఇది? మరి అసలు నమ్మాలనిపించట్లేదు. డాక్టర్ గారు డబ్బులు ఇచ్చి చెప్పిస్తున్నారు ఏమో అని అనుకుంటారు చూసిన వాళ్ళు. ఫస్ట్ అలాగే అనుకున్నాను సార్. నువ్వు కూడా అలాగే అనుకున్నావా? సత్యం గొర్రె. ఆయన అలాగే అనుకుని వచ్చాడట. ఏమాత్రం వీడియోలు డబ్బులు ఇచ్చి చెప్పిస్తున్నాడు. ఒకరికంటే ఇద్దరికంటే డబ్బులు ఇస్తారయ్యా. ఇన్ని వేల మందికి డబ్బులు ఎట్టా ఇస్తారయ్యా? పైగా నా ఫీజు 500 సంవత్సరానికి. కొన్ని నెలకు 5 లక్షలు అంటే మనం ఇచ్చి చెప్పించారండి. మరి అలాంటప్పుడు అందరూ IVF సెంటర్ వాళ్ళు ఈ బయటికి తెగబెట్టచ్చు వీడియోలు.